ఎర్ర చట్నీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 4 ఆనియన్స్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్. 4 ఆనియన్స్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ తీసుకొని అందులో ఈ కట్ చేసినటువంటి ముక్కలను వేయాలి. తర్వాత కారం, సాల్ట్ వేసి మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత మిక్సీ చేసినటువంటి చట్నీ మొత్తం వేసి పచ్చివాసన పోయే వరకు కలిపితే ఎర్ర చట్నీ రెడీ. గుంత పొంగనాల కోసం దోసపిండి, సాల్ట్, జీరా, పసుపు, ఆనియన్స్. ముందుగా పసుపులో కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని దోసపిండిలో వేయాలి. మంచిగా కలపాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి, జీరా వేసి, ఆనియన్స్ వేసి మంచిగా కలుపుకోవాలి. గుంత పొంగనాలు చేసేటువంటి ప్యాన్ గ్యాస్ మీద పెట్టుకొని ఆయిల్ వేసి ఈ విధంగా గుంత పొంగనాలను వేసుకోవాలి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని దాని మీద ఒక మూత పెట్టి 5 నిమిషాల తర్వాత తిప్పుకోవాలి. అంతే, గుంత పొంగనాలు రెడీ. గుంత పొంగనాలు ఎర్ర చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్.